ఫ్రెండ్స్, అందరికీ ముందుగా ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరికీ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. ఉగాది పచ్చడి అయితే తినేసారండి. ఒకవేళ తినకపోతే మాత్రం తప్పకుండా అయితే తినేసేయండి. మేబీ ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి అందరూ తినేసే ఉంటారు. మేమైతే ఈరోజు ఉగాది సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నాం ఏంటనేది షేర్ చేస్తున్నాను అనమాట. తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. అలాగే ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే మా పాప అయితే డ్యాన్స్ చేస్తుందండి. తను స్కూల్ అయితే ప్రాక్టీస్ చేసి అలాగే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చిందనమాట. అది ఇప్పుడు మీకు కూడా చేసి చూపిస్తుందండి. ఇప్పుడైతే మా ఇంట్లో పూజ అన్నీ చేసుకుని పచ్చడి అయితే తినేసేసి ఇంకా రెడీ అయిపోయి అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. అత్తయ్య అయితే ఈ స్పెషల్ ఐటమ్స్ అయితే చేశారండి. అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే అనమాట ఈరోజు భోజనం అన్నీ కూడా స్వయంగా అత్తయ్య ప్రిపేర్ చేశారనమాట. ఏమేం చేసేసారు అనేది చూసేద్దాం. ఇప్పుడు ముందుగా అయితే వేడిగా మటన్ బిర్యానీ అయితే చేశారండి. మటన్ బిర్యానీ స్పెషలిస్ట్ అనమాట అత్తయ్య, చాలా బాగా చేస్తారు. అందులో వచ్చేసి పెరుగు చట్నీ అనమాట రైతా అయితే చేసేసారు. తర్వాత వచ్చేసి కర్రీ ఇంకేం చేశారనేది చూద్దాం. మేము రెడీ అయ్యి వెళ్ళేసరికి అన్నీ కూడా ప్రిపేర్ చేశారండి. 1.5 అవర్లో మొత్తం కూడా అన్నీ కంప్లీట్ చేశారనమాట. ఇది వచ్చేసి చికెన్ పులుసు అండి. చికెన్ పులుసు గాలి వేస్తే చికెన్ పులుసు నంచుకోవడానికి అలాగే బిర్యానీలో కూడా రెండింటికి పనికొస్తుందని చెప్పి ఇలా చికెన్ పులుసు అయితే చేసేసారనమాట. ఇంకా అందులో ఇంకా చికెన్ వింగ్స్ అలాగే మటన్ కర్రీ కూడా అయితే చేసేసారండి. చాలామంది ఉగాది పండుగ రోజు నాన్ వెజ్ అయితే వండుకుంటారనమాట. కొంతమంది వండుకుంటారు, కొంతమంది వండుకోరు. ఎక్కువైతే ఉగాది పండుగ రోజు కంపల్సరీ నాన్ వెజ్ అనేది తినాలని చెప్తూని కొంతమంది తింటూ ఉంటారనమాట. అలాగే చికెన్ ఫ్రై కూడా అయితే చేసేసారండి. ఈరోజు అత్తయ్య చేసిన స్పెషల్స్ ఇవన్నమాట. ఇంకా అలాగే ఎవరి విధానాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటూ ఉంటారనమాట. ఎక్కువైతే దసరాకి ఉగాది పండుగకి అయితే కంపల్సరీ అయితే నాన్ వెజ్ అయితే తింటారండి. ఇంకా సాటర్డే అలాంటివి కాకుండా మిగిలిన రోజులు అయితే తింటారనమాట. ఎక్కువ సాటర్డే కొంతమంది తినరు కాబట్టి ఆ రోజు ఒకవేళ పండుగ వస్తే మాత్రం తినరండి. మిగతా అన్ని రోజుల్లో అయితే కంపల్సరీ తినని రోజులు కాకుండా తినే రోజుల్లో వస్తే మాత్రం ఉగాదికి దసరాకి అయితే కంపల్సరీ అయితే నాన్ వెజ్ అయితే వండుకొని తింటారనమాట. పూజ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే వేడిగా అయితే మేము కూడా అయితే టేస్ట్ చేసేస్తున్నామండి. ఇంకా మటన్ బిర్యానీ కదా, ఓ పట్టు అయితే పట్టేసేయాలన్నమాట. ఎందుకంటే వేడిగా అయితే చాలా బాగుంటుంది. అలాగే అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే ఈరోజు పండుగ రోజు మాకు ఈ స్పెషల్ ఐటమ్స్ అయితే చేసి బాగా తినిపించేశారనమాట. ఇంకా చూడండి ముక్క కూడా చాలా మెత్తగా అయితే ఉడికిందనమాట. బాగా చేస్తారండి మటన్ బిర్యానీ అయితే. ఇంకా టేస్ట్ అయితే చేసేస్తున్నాను. టేస్ట్ చేసి ఎలా ఉందో ఏంటనేది కూడా చెప్తాను అనమాట. ఇంకా రెడీ అయ్యి అక్కడికి వెళ్ళి తినేసరికి 3 o'clock అట్లా అయిపోయిందనమాట. ఇంకా పండుగ వస్తే ఇంకా టైంకి అయితే ఏది పనులు జరగవు కదండి. ఇంకా మా ఇంట్లో అయితే ఈరోజు స్పెషల్స్ ఇవైతే చేసేసారనమాట. మా ఇంట్లో ఉగాది పచ్చడి, అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఈ స్పెషల్ ఐటమ్స్ అండి. ఇంకా మీరు కూడా ఉగాది పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. సూపర్గా అయితే ఉందని చెప్పి నేను మీకైతే చెప్పేస్తున్నాను అనమాట. ఇంకా మటన్ పీస్ కూడా చూపిస్తున్నానండి, ఎలా ఉడికిందో ఏంటో అనేది కూడా మీకైతే పట్టుకుని అయితే చూపించేస్తున్నాను. మరి ఇంకా ఆలస్యం చేయకుండా అయితే నేనైతే తినేస్తున్నాను. మేమైతే ఉగాది పండుగనైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. మిగతా అన్ని వీడియోస్ కూడా చూడండి, తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి.